రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగు ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో 5 పశువుల కాపర్లు వరదల్లో చిక్కుకుపోయారు. నీటి ఉధృతికి ఒకరు గల్లంతయ్యారు. ఇక సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహేష్ గీతే రంగంలోకి దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పశువుల కాపర్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగు ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో 5 పశువుల కాపర్లు వరదల్లో చిక్కుకుపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి కరీంనగర్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి వేణు మరింత సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, పశువుల కాపర్లను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నాలు ఎంతవరకు అవుతున్నాయి? అప్డేట్స్ ఏంటి వేణు? నిఖత్, అంటే గత నిన్నటి నుంచి కూడా రైతులు 5 రైతులు మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, ప్రత్యక్షంగా నర్మాల ప్రాజెక్టు అవతలి ఒడ్డున ఉన్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళను పెద్ద ఎత్తున రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కూడేలి వాగుతో పాటు ఇటు పాల్వంచ వాగు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం ఒకటైతే ఇటు నర్మాల ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తుంది. విజువల్ ద్వారా చూడొచ్చు మనం. అంటే కనీసం అంటే ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా పోలేని పరిస్థితి నిన్న నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒకటైతే ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ వీలైతే ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రక్షించడా లేకపోతే చాపర్ కూడా మరి కొద్దిసేపట్లో వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే నిన్నటి నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 కాపాడేందుకు ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు సార్? ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎన్డీఆర్ఎఫ్ టీం ఉన్నారు ఇక్కడ, ప్లస్ ఎస్డీఆర్ఎఫ్ టీం ఉన్నారు, ప్లస్ చాపర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నది మనకు. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితులలో వాళ్ళని తీసుకురావడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు ఇప్పుడు డ్రోన్ ద్వారా కూడా వాళ్ళకు ఆహార పదార్థాలు, వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని పంపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు చాపర్ కూడా రాబోతుంది. ఇప్పుడే మనకు మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడ సెంట్రల్ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ వచ్చి ఉంది, ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఉంది, ప్లస్ జాలర్లు కూడా మనకు గజయితగాళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తేవడానికి ఛాయశక్తిలో మేము మా ప్రయత్నం చేస్తున్నాము. నిన్నటి నుంచి కూడా వాళ్ళు 5 అక్కడే ఉన్నారు, నిన్న సాయంత్రం నుంచి కూడా ఉన్నారు. అంటే ఎన్డీఆర్ఎఫ్ అంటే నిన్న చాపర్ వస్తే త్వరితగతిని తీసుకొచ్చే అవకాశాలు నిన్న ఉండే కదా. అంటే సాయంత్రం వాతావరణం అనుకూలించగా రాలేకపోయింది. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు రావడానికి మనం ఇప్పుడు వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకురావడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తేవడానికి ఇప్పుడు మా ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తేవడానికి మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే చూడొచ్చు నిఖత్, ఇప్పుడు మనకు అయితే ఇక్కడ వాగు అయితే భారీగా వస్తా ఉంది. గంభీరావుపేట నర్మాల ప్రాజెక్ట్ అంటే నిన్న గంభీరావుపేట మండలం లింగన్నపేటలో కూడా ప్రవీణ్ అనే ఒక వ్యక్తి వాగులో చిక్కుకున్న నేపథ్యంలో రాత్రి ఎన్డీఆర్ఎఫ్ టీం అతన్ని ప్రవీణ్ అయితే రక్షించారు. ఇంకోవైపు ఇటు దీనికి సంబంధించి చూసుకుంటే మరికొద్ది సేపట్లో చాపర్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఇటు సిపి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను కాపాడాలనే నేపథ్యంలో మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ నిన్నటి నుంచి కూడా వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే గంభీరావుపేట సంబంధించి చూసుకుంటే నర్మాల ప్రాజెక్టు అంటే ఇక్కడ పైనుంచి కూడా మత్తడి దూకుతూ ఉంది, బయటికి అటు ఇటు పోరాని పరిస్థితి. ఇంతే వాగు అవతల వైపు కూడా పోతున్న నేపథ్యంలో మధ్యలో మనకు విజువల్ ద్వారా చూడొచ్చు స్పష్టంగా గొడుగులు పట్టుకుని ఒక 5 రైతులు అక్కడ నిన్నటి నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే నాగయ్య అనే ఒక వ్యక్తి మాత్రం మిస్ అయ్యాడు. అతని గురించి అయితే ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. అతను ఏమైందనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇంకొక 5 రైతులు మాత్రం అక్కడే ఉన్నారు.
ప్రస్తుతం అయితే నిఖత్ అది ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడే పర్యవేక్షిస్తా ఉన్నది. మరోవైపు చాపర్ కూడా వస్తుందని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఏదేమైనా కానీ గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా వానలు బాగా వస్తున్నాయి, వరదలు బాగా వస్తున్నాయి, లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతేనే బయటికి రండి అని కూడా ఒక సమాచారం ఇచ్చారు. ఇంకోవైపు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళను కాపాడాలి, అందరూ కూడా వాళ్ళకు తోడ్పడే విధంగా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ నిన్నటి విషయానికి వస్తే ఇటు పాల్వంచ కావచ్చు, ఇటు కుడవెల్లి వాగు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇటు గంభీరాపేట సంబంధించి నర్మాల అయితే భారీ ఎత్తున ప్రవహిస్తుంది. మరి ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే చాపర్ కూడా వస్తుందని అయితే ఇటు రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ చాపర్ వస్తే మాత్రం 5-10 నిమిషాల్లో ఈ యొక్క ఆపరేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎన్డీఆర్ఎఫ్ టీం మాత్రం అక్కడికి పోవాలంటే కూడా నిన్నటి నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే వరద బాగా వస్తూ ఉంది, వాళ్ళ నుంచి కూడా అయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది, చూస్తూ ఉన్నారు. మరి ఒకవేళ వీలైతే వీలే తీసే ప్రయత్నం చేస్తారు, లేకుంటే మాత్రం చాపర్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. నిఖత్ మొత్తం మీద అయితే ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు.